ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. సెప్టెంబర్ 6వ తేదీ 2025. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు నీవనుకొనుచున్నావా? కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని యేసు ప్రభువు సైన్యములకు అధిపతి, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడు. ఆయనే ఈ భూమికి మనుషునిగా కుమారుడిగా వచ్చెను. నేరుగా తండ్రి వస్తే ఆయన ఉగ్రతను ప్రకాశతను తట్టుకోలేక మానవులు పారిపోవుదరు. అలాగే ఆయనే మెస్సయ్యగా వస్తాడని ప్రజల నమ్మకం. అందుకే తనకు తానే తగ్గించుకునే సజీవునిగా మనిషి రూపంలో దేవుని కుమారుడిగా తల్లి గర్భమందు జయించినాడు. పాపం నైజం అంటనీయలేదు. అందుకే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఆయన దేవుని కుమారుడే కదా, సైనికులను రాజులను ఎదిరింపలేడా? సర్వశక్తితో దేవుని శక్తితో స్వస్థపరిచి రక్షించినాడు కదా, తనను తాను ఎందుకు రక్షించలేకపోయినాడని దొంగ వలె మాట్లాడువారు నేటికి ఉన్నారు. ఆయన రక్షించుకుంటే మన పాపశాపాల నుంచి విడుదల చేసి రక్షించేవారెవరు? మన స్వస్థత కోసం మనల్ని శ్రమల నుంచి విడుదల చేయడానికి రక్తము చిందించే వారెవరు? అందుకే ఆయన నిమిత్త మాత్రునిగా సిలువనకు తనకు తానే అప్పగించుకునెను, రక్తము చిందించెను. ఆ రక్తము ద్వారానే విడుదల దయచేస్తూ, ఆ రక్తం ద్వారానే స్వస్థతను దయచేసి మన శ్రమలను భరించెను. ఇట్టి మంచి తరుణం ఇచ్చిన దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ప్రార్థన. సర్వ ఆశీర్వాదములకు కారకుడైన యేసు స్వామి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తానని వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిన్ను నమ్ముకున్న వారిగా విశ్వాసంలో నిరీక్షణ కలిగి నడవగల శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. ఈరోజు వివాహ దినోత్సవంలో, దినోత్సవంలో ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందుల్లో, నష్టముల్లో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఏ అంశం విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున దీవెనలు మన ఎల్లరిపై వర్షింపచేసి తన సన్నిధిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచి సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.